మానవులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా సాధన ద్వారా సాధ్యమవుతుందని యోగా గురువులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యోగా గురువులు పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. పతంజలి యోగా సూత్రాలతో పాటు దేశంలోనే రామ్దేవ్ బాబా వంటి మహనీయులు యోగాకు చేసిన సేవలను కొనియాడారు. తిరుపతిలో ఉన్న దాదాపు 14 యోగా సెంటర్లో ప్రజలకు ఉచితంగా యోగా అధ్యయన కార్యక్రమాలతో పాటు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను కూడా వితరణ చేస్తున్నట్లు వారు తెలిపారు. యోగా సాధన ద్వారా శారీరక మానసిక రుగ్మతలను తొలగించుకోవచ్చునని వారు తెలిపారు. 21వ తారీఖున తిరుపతిలోని తొడా మైదానంలో ఈ యోగా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జనార్దన్, ప్రభాకర్, చంద్రవంశం, కృష్ణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలనే ముఖ్య నినాదంతో ఈ కార్యక్రమం పెట్టాం. దీనికి భారతదేశంలో 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా శాసించారు, నామకరణం చేశారు. అందుకోసం మన తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని తిరుపతిలో కొంతమంది గురువులు కొన్ని చోట్ల అయితే సొంతంగా వాళ్ళ నివాసాల్లో కానీ, అదేవిధంగా కొంతమంది మున్సిపల్ పార్కుల్లో కానీ కొన్ని చోట్ల యోగా తంతనిగా చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమం అనేది అటు ప్రధానమంత్రి గారు అయితేనేమి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నవాంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కార్యక్రమాన్ని మనకున్నటువంటి భారతదేశంలో వనరులు ఎంత ఇంపార్టెంటో ఈ యోగా అనేది కూడా ఒక వనరుల కింద తీసుకొని ఇంపార్టెంట్ అని, భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతలు పోగొట్టాలంటే యోగా ద్వారానే సాధ్యమవుతుంది అని తెలియజేసి ఈ ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21వ తేదీ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంటర్నేషనల్ యోగా డే. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏమంటే, పతంజలి బాబా రామ్దేవ్ గారు ఆశయాల మేరకు మరి పతంజలి మహర్షి సాధించినటువంటి ఆ ఘనతని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది తిరుపతిలో మహానగరమైనటువంటి తిరుపతిలో ఈ యోగా కార్యక్రమాన్ని మేము నిర్వహించదలిచాం. ప్రతి సంవత్సరము మేము భారీ ఎత్తున చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందరితో కలుపుకొని, అందరి గురువులను, అన్ని సంస్థలను కలుపుకొని ఒక తాటిపైకి తెచ్చి మంచి కార్యక్రమంలో రాబోయేటువంటి భవిష్యత్తులో మరి తిరుపతిలో యోగాని ప్రమోట్ చేసి అందరిలో రోగాలు నయం చేసేయాలంటే, రోగాలు రుగ్మతలు, మానసిక రుగ్మతలు పోవాలంటే, శారీరక రుగ్మతలు మామూలుగా పోతాయి, మానసిక రుగ్మతలు పోవాలంటే యోగా తప్ప వేరే గత్యంతరం లేదు.